నిర్వహించిన వైద్యులు తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్ను అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి నాగేంద్రబాబు అందుబాటులో ఉన్నారు. నాగేంద్రబాబు, ప్రస్తుతం అక్కడున్న ఆ యశోద ఆసుపత్రికి సంబంధించి అక్కడ పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే సీఎం ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ అక్కడికి ఇంకా ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది? రైట్ మాధురి, మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో 2-3 రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడడం జరిగింది. ఆ తర్వాత సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కి చికిత్స నిమిత్తం ఇక్కడికి తరలించారు. అయితే తుంటి ఎముక విరగడంతో అది రీప్లేస్మెంట్ చేశారు. రీప్లేస్మెంట్ చేసిన ఆపరేషన్ విజయవంతం అయింది, కానీ 6 నుంచి 8 వారాలు కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మొదటి నుండి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే నిన్ననే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీని యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. కేసీఆర్ ఆరోగ్యంపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా పంపించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు యశోద హాస్పిటల్కి చేరుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు కూడా కొంతమంది మంత్రులు అక్కడ చేరుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఇటు పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రి అతను యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ తన బంధువుల్ని కొంతమందిని అక్కడ కలిసినటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కేసీఆర్ కుటుంబీకులను కూడా కలిసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటి మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే కేసీఆర్కు సంబంధించి ఆరోగ్యం నిలకడగానే ఉందని తన కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు కూడా పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది. సో అయితే కేసీఆర్ గత ఏదైతే 2-3 రోజుల ముందు పడ్డారో ఆ తర్వాత అది రీప్లేస్మెంట్కి సంబంధించి మోకాళ్ళకు సంబంధించి ఆపరేషన్ విజయవంతంగా అయినప్పటికీ కూడా 6 నుంచి 8 వారాలు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతను సాధారణ ఫుడ్డే తింటున్నారని చెప్పేసి కూడా యాక్టివ్గా కూడా ఉన్నారని చెప్పేసి కూడా డాక్టర్స్ వెల్లడించడం జరిగింది. నిన్న దాంట్లో భాగంగానే ఇటు ఫిజియోథెరపీకి సంబంధించి అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా కేసీఆర్తో చేయించుతున్నట్టు కూడా డాక్టర్లు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో కూడా నిన్న ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. కేసీఆర్ని పక్కన డాక్టర్లు సపోర్ట్తో పట్టుకొని వాకింగ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న వీడియో అయితే మనకి బయటికి రావడం జరిగింది. దీనిలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే కోలుకుంటున్నట్టు కూడా వైద్యులు వెల్లడించడం జరిగింది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అటు ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో అతని ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా సమాచారం తనకు అందించాలి, ఏదైతే వైద్యానికి సంబంధించి మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం మాత్రమే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మాత్రము నేరుగా అతనే ఇటు యశోద హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఒక కీలక పరిణామం చెప్పవచ్చు. ఇది రాజకీయాల పరంగా చూసినా కూడా ఒక మంచి శుభ పరిణామంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ వర్సెస్ ఇటు రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా రాజకీయాలు కొనసాగాయి. అయితే రేవంత్ రెడ్డి సీఎం పదవిలోకి వచ్చి కూడా కొన్ని రోజులే అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ని, ఇంతకుముందు రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి కేసీఆర్ని కలవడానికి వెళ్తున్నారంటే ఇది ఒక మంచి పరిణామంగా కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు ఇటు యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఎవరెవరైతే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ అలాగే కవిత అలాగే కేసీఆర్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అటు యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో ఆపరేషన్ తర్వాత ఒక రోజు వరకు కూడా 24 అవర్స్ వరకు కూడా ఎవరిని కూడా ఎలో చేయనటువంటి పరిస్థితి లోపలికి. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావించిన డాక్టర్లు ఎవరిని కూడా ఎలో చేయలేదు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇప్పుడు బయట నుంచి కూడా అవుటర్స్ కూడా రావడానికి కూడా అలో చేస్తున్నారు. అవుటర్స్ మీన్స్ ఇట్లా ఇప్పుడు ఎవరైతే గెస్ట్లు వస్తున్నారో వీఐపీలు వస్తున్నారో చూడడానికి పరామర్శించడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అలో చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు కేటీఆర్ ఇటు కవిత వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్తున్నారు మొత్తానికి ఇటు మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళనున్నారు. అయితే ఏదైతే గత
2-3 రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది అనేక మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ ఆరోగ్యం విషయంపై ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా దీనికి సంబంధించి కేసీఆర్కు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ట్విట్టర్ వేదిక కూడా పరామర్శించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో యశోద హాస్పిటల్కి వెళ్ళనున్నారు. సో సీఎం ప్రోటోకాల్లో భాగంగా విధుల్లో భాగంగా ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. పోలీసులు ఎప్పటికప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి అక్కడ ముందుగా వెళ్ళి కేసీఆర్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత అతని ఆరోగ్యానికి సంబంధించిన రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ని కూడా ఆయన చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి అక్కడికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నారు. సో వెంటనే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్ని ముందుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తరువాత ఎవరైతే వైద్య బృందం ఉందో, కేసీఆర్కి వైద్యం అందించినటువంటి ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్య బృందం ఉందో వాళ్ళ డాక్టర్లందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. కలిసిన తర్వాత అతను వైద్యానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా అడిగి తెలుసుకున్నారు. కావాల్సి ఉంటే ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి పలు సూచనలు కూడా చేసే అవకాశం ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. మాధురి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర. తర్వాత పొన్నం ప్రభాకర్ కేటీఆర్ తో కూడా సంభాషించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. కాబట్టి వారిని అడగడం జరిగింది. హాస్పిటల్లో నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేషెంట్ను చూడడానికి వచ్చిన అదే సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారంటే వారిని కూడా చూద్దామని పోయినా వారు హాస్పిటల్లో లోపల ఉన్నారు. వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉండి వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగిన వారు ఆరోగ్యం నిలకడని చెప్పినారు. మాజీ ముఖ్యమంత్రిగా వారు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ హాస్పిటల్ వచ్చిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆరోగ్యాలు యోగక్షేమాలు అడగడం అనేటువంటిది మామూలే కాబట్టి వారిని అడగడం జరిగింది. తొందరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. తొందర హాస్పిటల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేషెంట్ను చూడడానికి వచ్చిన అదే సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారిని కూడా చూద్దామని పోయినా వారు హాస్పిటల్లో లోపల ఉన్నారు. వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉండి వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగిన వారు ఆరోగ్యం నిలకడని చెప్పినారు.
కాసేపటి క్రితమే యశోద హాస్పిటల్కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. కేసీఆర్ ను పరామర్శించడానికి ఆయన వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడటం జరిగింది. అయితే అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి సౌమ్య అందుబాటులో ఉన్నారు. సౌమ్య, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కాసేపు క్రితమే రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్ కి అయితే చేరుకున్నారు. లోపలికి వెళ్ళి మాజీ సీఎం కేసీఆర్ ఎలా ఉన్నారు ఏంటి, ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత ఆయన కండిషన్ ఏంటి అనేది కేటీఆర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ్ మనం చూడొచ్చు కూడా క్లియర్ గా వీడియోస్ లో కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత రేవంత్ వెంట షబ్బీర్ అలీ అండ్ సీతక్క కూడా ఉన్నారు. సో నిన్న ఆపరేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ బాగానే కూర్చుకుంటున్నారు అండ్ చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతున్నారు. వేగంగా కోలుకునే అవకాశం ఉంది అని కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఆర్థోపెడిక్ నిపుణులు అయితే ఆయనకు వైద్యం అందించారు. ఆయనను 2-3 రోజుల్లో కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనందరికీ తెలిసింది. చాలా మంది కేసీఆర్ త్వరగా కోలుకోవాలి అంటే చాలా మంది ట్వీట్ చేసిన పరిస్థితి, ఈవెన్ ప్రధాని కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే నిన్న వాకర్ ఆయన నడుస్తున్న వీడియోస్ కానీ మెల్లిగా ఆయన ముందుకు కదులుతున్న డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన నడిచే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే కనిపించారు. కేసీఆర్ ఎక్కడ కూడా అంటే భయంగానో లేకపోతే ఏదో అన్కంఫర్టబుల్ గానైతే ఎక్కడ కనిపించలేదు. వాకర్ సహాయంతో కంఫర్ట్ గా నడిచినట్టే కనిపించింది. సో డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు డైరెక్ట్ గా వచ్చి కేసీఆర్ ని లైవ్ లో అంటే ఎట్లా ఉన్నారు ఏంటి అని పరామర్శించడానికి యశోద హాస్పిటల్ కి చేరుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అంటే కాలు సరి కింద పడిపోయారు కేసీఆర్, దాని తర్వాత యశోద హాస్పిటల్ కి ఆయన తీసుకొచ్చారు. ఆయన దగ్గర నుంచి కూడా కంప్లీట్లీ రేవంత్ రెడ్డి ఏం జరుగుతోంది ఏంటి అని అధికారుల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కంప్లీట్ మానిటరింగ్ ఉండేలాగా చూసుకోవాలి అంటూ కూడా అధికారులకు ఆదేశించిన సిచ్యువేషన్. ఎందుకంటే మాజీ సీఎం రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కూడా ఇట్లాంటి